ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వమును నోటి మాట చేత సృజించిన మా దేవా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కంచెలో, కాపుదలలో మమ్ములను, మా కుటుంబమును భద్రపరిచినందుకు, కాపాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరొక నూతనమైనటువంటి దినములో మమ్ములను సజీవులుగా నిలవబెట్టారు తండ్రి. నాయనా, అందును బట్టి మీకే స్తుతి, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా, ఈరోజు ఎందు నిమిత్తమైతే మాకు ఇచ్చి ఉన్నారో ఆ యొక్క చిత్తాన్ని మీరు మా జీవితంలో నెరవేర్చమని, మీకు అనుగుణంగా నడిపించుకొనమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. బుద్ధిమంతుడు ఆపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు అని సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అవునైనా, మీ వాక్యము కలిగిన బుద్ధిమంతుల వలె ఈరోజు మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. అయ్యా, జ్ఞానము లేని వారి వలె ప్రవర్తించకుండా, అపాయములో పడిపోకుండా, సమస్యను తప్పించుకొని ముందుకు సాగేవారిగా మా అందరికీ తగినటువంటి లేఖన జ్ఞానములను దయచేయమని, ఎవరు కూడా తండ్రి బుద్ధిహీనత కలిగి ఉండకుండా, ప్రమాదంలో పడిపోకుండా బిడ్డలకు మీరు సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయము వారందరికీ దయచేయండి. మీరు వారికి తోడై ఉండండి. వారి ఆలోచనలకు, వారి తలంపులకు మీరు కావలి దయచేయండి నాయనా. వారనుకున్న కార్యములన్నీ మీ చిత్తంలో, వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా. మేము అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుండగా, చేస్తున్న బిడ్డలు ఉంటుండగా అయ్యా, అందరికీ మీ రక్షణ దయచేయండి. ఎవరికి ఏ హాని, ఏ ప్రమాదం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించే కృప దయచేయండి. మరలా గమ్యస్థానాలకు చేర్చబడే సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా ఈ రోజున పనులన్నిటినీ కూడా దీవించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి వారి పనుల్లో నూరంతలుగా ఫలించే కృప దయచేయండి తండ్రి. నాయనా, మంచి జ్ఞానం, బలము అన్నిటిని మీరే దయచేయండి ప్రభువా. ఫలించుటకు సహాయం అనుగ్రహించండి. ఆగిపోయి ఉన్న పనులు కూడా ఈరోజు మరలా పునరుద్ధరించబడి వాటిలో ముందుకు సాగే కృప దయచేయండి. నూతనమైన కార్యములు, శుభకార్యములు ఈరోజు జరుపుకుంటున్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అదే విధముగా ఎవరికి ఏ లోటు లేకుండా ప్రభువా మీ యొక్క గుప్పిళ్లను విప్పి ప్రతి బిడ్డని సంతృప్తి పరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. అప్పులు లేకుండా ఆర్థికంగా వారిని బలపరచండి. అదే రీతిన ఆత్మీయ జీవితాన్ని ఇంకను మెరుగుపరచండి నాయనా. అయ్యా, మా మాటల ద్వారా, మా నడవడిక ద్వారా, మేము చేస్తున్న పనుల ద్వారా మీ నామానికి మేము అవమానం తెచ్చే విధంగా ఉండకుండా అయ్యా, మేము మీ నామాన్ని ఘనపరిచే విధంగా సాక్షార్థకరమైన జీవితం కలిగి ఉండుటకు కృప దయచేయండి నాయనా. తండ్రి, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్, దేని కొరకైతే వారు వెళుతూ ఉన్నారో మీరు వారికి తోడై ఉండండి. అక్కడ పరిస్థితులను, అక్కడున్న వ్యక్తులను మీ స్వాధీనంలోకి తీసుకొని వారికి అనుకూలంగా పరిస్థితులన్నిటినీ మార్చండి నాయనా. ప్రభువా, ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం, అదే రీతిన రిజల్ట్స్ కోసం తండ్రి వెయిట్ చేస్తున్నారు, వెళుతూ ఉన్నారు. అయ్యా, మంచి జ్ఞానం వారికి దయచేయండి. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి
మీకు సాక్షులుగా నిలవబడ్డానికి కృప దయచేయండి నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ తోటి వారితో సమాధానంగా ఉంటూ ఎటువంటి విభేదాలు ఎవరితో లేకుండా ఈ లోకంలో ఆకర్షింపబడకుండా పాపానికి మేము బానిసలము కాకుండా ఈ రోజున మాకు లేఖన జ్ఞానమును దయచేయమని తండ్రి, మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని వారి కుటుంబాలను దీవించండి. మేమును కొందరికైనా మీ యొక్క లేఖనాన్ని ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.